నమస్తే మనతో పాటు ఉద్యమకారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది. సో ఆ విధంగా చేస్తారు అనుకుంటారా? చేస్తుందని కూడా రోడ్ల మీదకి ఎక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? ఎప్పుడు ఎన్ని రోజుల్లో చేస్తామని చెప్పింది. నువ్వు చెప్పిన ప్రకారంగానే కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పింది? సమగ్ర కులగణన చేసి 6 నెలల్లో 42% రిజర్వేషన్లని చేస్తామని చెప్పింది. 6 నెలలు ఎన్నికలు అయిపోయినాయి. సంవత్సరం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచుల పదవి కాలం అయిపోయి సంవత్సరం అయింది. ఇవాళ ఇంకొక 10 రోజులు అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మా ఎంపీపీల పదవి కాలము అయిపోయి 6 నెలలు అయిపోయింది. మరి 6 నెలలు అయిపోయి కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటా ప్రజలు మోసం చేస్తున్నది. అందుకే ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే రైతుల్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, నీకు దళితుల్ని మోసం చేసింది, సబ్బన్న వర్గాలను మోసం చేసింది. అట్లనే బీసీలను కూడా మోసం చేద్దామని చెప్పేసి ఒక కుట్రతోటి కుతంతో ఒక కుట్రపూరితంగా రాజకీయాన్ని నడిపిస్తున్నది. దాన్ని ఇక్కడ తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం దాన్ని పసిగట్టి మొదటి నుంచే దీనికి వ్యతిరేకంగా తప్పనిసరిగా ఇవాళ పోరాటం చేస్తేనే సపోర్ట్ చేయడానికి బీసీల రిజర్వేషన్ పెంచడానికి ఒక సర్వే కూడా నిర్వహించింది కదా సార్. అంటే సర్వే నిర్వహించి రేపో మాపు 98% కంప్లీట్ సర్వే అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తాను. రేపో మాపు దాన్ని డెడికేటెడ్ కమిషన్ నుంచి దాని సిఫార్సు కూడా తీసుకొని రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తారు. ముందు ఫస్ట్ మీరైనా క్లారిటీ తీసుకోండి. ఆ ముఖ్యమంత్రి గారినైనా క్లారిటీగా చెప్పండి. అసలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది కులగణన అనేది ఒక డేటా మాత్రమే, దానికి అవసరమైనటువంటి డేటా మాత్రమే. చేసే పద్ధతి ఏందో చెప్పండి. ఇవాళ కులగణన ఎందుకు రిజర్వేషన్లు సమస్య వచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగా 50% రిజర్వేషన్లు దాటకూడదన్నటువంటి ఒక తీర్పు కారణంగా వచ్చినటువంటి సమస్య. దాన్ని సరిదిద్దాలంటే ఏం చేయాలి? రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాలి దీన్ని, తమిళనాడు మాదిరిగా. అంతే కదా? మరి దానికి సంబంధించినటువంటి మీ కార్యాచరణ ఏంది? మీరు ఏం చేసిండ్రు? ఎప్పుడు అన్నారు? 6 నెలలు అయింది, ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఆ షెడ్యూల్లో చేర్చడానికి కార్యాచరణ ఏందో చెప్పండి. మీ రూట్ మ్యాప్ ఏందో చెప్పండి. 42% రిజర్వేషన్లకు ఊరికనే మేము జనగణన చేస్తున్నాం అయిపోయింది అన్నట్టుగా ప్రజలు భ్రమింపజేస్తే మోసం అవుతుంది తప్ప వాస్తవం కాదు. అందుకోసమే ఇవాళ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే దానికి సాంకేతిక రాజ్యాంగబద్ధంగా కొన్ని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పటికే కేసీఆర్ గారు గత అసెంబ్లీలోనే ఇదివరకే తీర్మానం చేసి పెట్టిండు. దాని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒప్పించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దాన్ని పార్లమెంట్లో చట్టసభ పెట్టి దాన్ని 9th షెడ్యూల్ చేర్పిస్తే తప్ప ఆ 42% రిజర్వేషన్లు ఆచరణలో సాధ్యం కాదన్నది వాస్తవము. అది చెప్పకుండా ఆ పని చేయకుండా ప్రజల్ని ఎంతసేపు జనగణన చేస్తున్నాం అయిపోయింది అన్నట్టుగా మోసం చెప్పేదో భ్రమల్లో పెట్టడం అనేది మోసం చేయటమే. ఆ మోసాన్ని ఎండగట్టడం కోసమే మీరు చేస్తుందని మోసమని ప్రజలకు అర్థం చేయడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ బీసీ బిడ్డలుగా మేం కానీ తెలంగాణ జాగృతి గాని ఆ ప్రయత్నం చేస్తుంది. గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే సో బీఆర్ఎస్ పార్టీ ఉన్న రిజర్వేషన్ 18% కుదించి ఇచ్చింది. సో దానికి వాళ్ళకి ఏం నైతిక అర్హత ఉంది బీసీల గురించి కావచ్చు రిజర్వేషన్ పెంచమని అడగడానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ రిజర్వేషన్లు మీరు చెప్పిందే నిజమైతే, ఆయన చెప్పిందే నిజమైతే, ఆ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% 23% మారింది నిజమైతే, ఆ మోసం, ఆ ద్రోహం, ఆ పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఎందుకంటే 2010లో సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత 2012లో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చేయాల్సిన వాదన చేయకుండా, కొట్లాడకుండా, సుప్రీంకోర్టులో చేయాల్సినటువంటి పిటిషన్ వేసి పోరాటం చేయకుండా అఫిడవిట్ ఇచ్చి ఈసారికి మేము ఈ ఎన్నికలకు ఒక్కసారికి మేము 34 రిజర్వేషన్లు మాకు అనుమతించండి, తర్వాత మీరు కోర్టు చెప్పినట్టుగానే ఆ 23% సీలింగ్ 50% సీలింగ్ పాటిస్తామని ఐఆర్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి జానారెడ్డి గారి నాయకత్వంలో కోర్టులో వేసినటువంటి అఫిడవిట్ ఆధారంగానే వచ్చినటువంటి సమస్య. అది చెప్పండి, మీకు ఆ వాస్తవం చెప్పండి. ఆ కారణంగా వచ్చినటువంటిది. ఆ తర్వాత కేసీఆర్ గారు 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్లో 34 రిజర్వేషన్లు 34% చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే కూడా మళ్ళీ కోర్టు సమస్యలు వస్తే ఆ కేసులు వేయించింది కూడా తెర వెనుక ఉండి ఈ కాంగ్రెస్ పెద్ద మనుషులే. కాంగ్రెస్ పెద్ద మనుషులు ఒక ఇద్దరితోటి, ఒక గోపాల్ రెడ్డి, ఒక స్వప్నారెడ్డి అనే ఇద్దరు వాళ్ళ పార్టీ నాయకులతోటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో అనుకోండి తెర వెనుక కేసులు వేయించి
ఇవాళ ఈ స్థితి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా ప్రజలు రెచ్చగొట్టడం కోసము, ప్రజలు మోసం చేయడం కోసము, తప్పుదోవ పట్టించడం కోసము అవాస్తవాలు, అబద్ధాల్ని విష ప్రచారం చేస్తున్నది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించింది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్వాకమే. నిజంగా కేసీఆర్ గారే చేసినట్టే నేను ఒక ప్రశ్న అడుగుతా, నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎవరైతే చెప్పిన ఆయన ప్రశ్న అడుగుతున్నారు కదా, ఒక తెలంగాణలో దాని ద్వారా కేసీఆర్ గారే చేస్తుంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 23% బీసీలకు ఒక తెలంగాణలోనే జరగాలి కదా. మరి కేసీఆర్ గారు చేసినందుకు ఆంధ్రాలో కూడా 23% అయిందా? మాట్లాడేటువంటి వాడికి బుద్ధిందా? వానికి ఏమైనా తీర్పులు కథ వ్యవహారం తెలుసా? మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గినాయి? ఒక తెలంగాణలో దగ్గర కదా. కేసీఆర్ గారు చేసినటువంటి పని అయితే, కేసీఆర్ గారు చేసినటువంటి నిర్వాహకమే అయితే బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 23కు ఒక తెలంగాణలో తగ్గాలి కదా. ఆంధ్రలో కూడా ఎందుకు తగ్గినాయి? మాట్లాడేటువంటి వాడికి సిగ్గుండాలి, ఒక బాధ్యతతో మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి. ఈ సమస్య పరిష్కారానికి ఇది పరిష్కారము, ఇది దారి అని చెప్పేసి చెప్పాలి. ఆ ప్రయత్నంలో బరాబర్గా మేము నిజంగా బీసీలకు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా 42% రిజర్వేషన్లు చేస్తాం. మేము ఈ పని చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు సహకరించండి ఈ పని చెప్పేసి చెప్తే ఆ 42% బీసీ రిజర్వేషన్లకు బీసీలకు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏ పని చేసినా కూడా సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ అది చేయకుండా మీరు మోసం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయంగా పబ్బం గడుస్తామంటే నోరు మూసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేదు. బరాబర్గా రాజకీయంగా తొక్కుతాం. ఫైనల్ గా చెప్పండి సార్, 10 ఏళ్లుగా ఎప్పుడు కూడా బీసీలు గుర్తురాని బీఆర్ఎస్ పార్టీకి సడన్ గా ఇప్పుడు బీసీలు అని చెప్పేసి ఒక నాటకం ముంగడ పెట్టుకుని నడుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తలకాయ లేనటువంటి వాడు మాట్లాడమాట. ఈ దేశంలో బీసీల కోసం అప్పటి వరకు ఉన్నటువంటి 30-35 బీసీ గురుకులాలు, 297 గురుకుల పాఠశాలల బీసీ పిల్లల కోసం, భవిష్యత్ తరాల కోసం ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. మీకు ప్రతి బీసీ కోసం చేతి వృత్తులని గుర్తించి వాటిని చేతి వృత్తుల పునరుజ్జీవం కోసం, వాటిని ఆర్థికంగా చేయూతనివ్వటం కోసం, ఆ వర్గాల్లో నిలబెట్టడం కోసము ఒక గొర్రెల పంపిణీ కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు, పల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, యాదవులకు, గొర్రెల అన్ని సబ్బన్న వర్గాలకు, విశ్వకర్మలకు, అందరికీ చేతి వృత్తులకు అన్నిటి కూడా ఒక గొప్పగా పునరుజ్జీవం చేసే స్కీమ్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు. మీరు అది పక్కకు పెట్టి రాజకీయ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడి వాడు చేసిన మోసాన్ని అడగండి. వాళ్ళు ఏదో తప్పు దోశ వేసే ప్రశ్నని కాదు మీరు నన్ను అడగాల్సింది. మీరు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 60 హామీలు ఇచ్చింది. ఆ 60 హామీలు ఎందుకు అమలు చేయరు అని అడగండి, అక్కడ సమాధానం ఉంటుంది. కానీ వాడు మోసాన్ని ప్రశ్నిస్తుంటే నా మోసాన్ని అడుగుతారా, నేను దొంగతనం చేస్తా, నా దొంగతనం అడుగుతా అని చెప్పేసి అడిగితే ఎట్లయితుందండి? మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చేస్తున్న భ్రమలు కల్పిస్తూ కొత్త నాటకానికి తెరదించింది. ఆ నాటకాన్ని బట్టబయలు చేయదలుచుకున్నాం. అందుకోసమే మా పోరాటం.